వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నేను సిరి. సో మనకి మంచు ఫ్యామిలీ అంటేనే గుర్తొచ్చేది ముందుగా వాళ్ళ కుటుంబంలో జరిగే గొడవలు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా కూడా తండ్రి కొడుకుల మధ్య, అదే విధంగా అన్న తమ్ముళ్ళ మధ్య కూడా ఏ విధంగా అయితే గొడవైందో మనమైతే రీసెంట్గా చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు మళ్ళీ రచ్చ మొదలైందా అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే మంచు మోహన్ బాబు కాలేజీ వద్ద అయితే ఇప్పుడు ఉద్రిక్తత నెలకొంది. అదే విధంగా మంచు మనోజ్ గారు అయితే అక్కడికి వెళ్తున్నట్టు సమాచారం ఉంది. సో అదే విధంగా అంటే అక్కడికి ఎవరు రావద్దు, ఇంకా ఎలాంటి గొడవ కావద్దు అని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది కానివ్వండి అండ్ మంచి సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అసలు ఇంతకు మంచు మనోజ్ ని ఎందుకు ఆపాలని చూస్తున్నారు, మరి మంచు మనోజ్ గారు వెళ్తున్నారా లేదా అనేది అయితే ఒకసారి మాట్లాడుకుందాము. సో ఇంతకీ సిరి, మీరేమంటారు? నిజంగానే మంచు మనోజ్ అక్కడికి వెళ్తున్నారంటారా? అయితే ఇక్కడ మంచు మనోజ్ వెళ్తున్నారా లేదా అనేది మనకు తెలీదు. అంటే ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ జరిగింది, మనం చూసాం ఎంత పెద్ద గొడవ జరిగింది, ఏంటి అసలు ఆ గొడవకి బీజం ఎక్కడ పడింది అనేది కూడా అన్ని రకాలుగా మనం చూస్తూ వస్తున్నాం. దాన్ని మనం చాలా స్టోరీస్ చేసాం, అక్కడ వరకు వెళ్ళి ఫోటేజ్ అంతా తీసుకుని వచ్చాం. అయితే ఏ రోజైతే ఆ నైట్ జరిగిన సంఘటన చాలా వరకు అందరికీ కూడా ఒక ఆలోచన, ఏంటి వీళ్ళు కూడా ఇట్లనే ఉంటారా, అంటే ఇట్లా గొప్ప వ్యక్తులు అని చెప్పుకునే వాళ్ళు, ఇండస్ట్రీలో మంచి పేరున్న వాళ్ళు, ఫ్యామిలీ అంటే ఇట్లా అని మాట్లాడుకున్న వాళ్ళు, వీళ్ళలో కూడా ఇలాంటివి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అట్లనే అక్కడ ఒక ఉద్రిక్తత, అంటే పొద్దు నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా అక్కడ చాలా వరకు విలేకరులు, రిపోర్టర్స్ అందరూ, అంటే టీవీకి అంటే మీడియాకి సంబంధించిన రిపోర్టర్స్ అందరు అక్కడ ఉండడం, సడన్ గా లోపలికి వెళ్ళిన మంచు మనోజ్ చిరిగిన షర్ట్ తోని రావడం, అట్లనే మోహన్ బాబు గారు వచ్చిన టైంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయనకి కోపం వచ్చేసి ఆ రిపోర్టర్ ని కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఆ తర్వాత ఏంటంటే మోహన్ బాబు గారు ఒక ఆడియోని లీక్ చేయడం జరిగింది, ఏమేమి మాట చెప్పాలనుకున్నారో అది చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే రిపోర్టర్ ని కొట్టారో ఆ గాయం జరిగిందో హాస్పిటల్కి వెళ్ళి ఆయనని పరామర్శించడం, ఇట్లా అంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే తిరుపతిలో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది హైదరాబాద్ లో కాదు, ఇప్పుడు ఇది జరిగేది ఏంటంటే తిరుపతిలో, అక్కడ ఏదైతే శ్రీ విద్యానికేతన్ సంస్థ ఎక్కడైతే ఉందో అక్కడ రంగంపేట, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాలేజీకి మంచు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజ్ గేట్లని పూర్తిగా అంటే ఆ కాలేజ్ గేట్లను అయితే మూసివేసిన సిబ్బంది అంట. మోహన్ బాబు కాలేజ్ వద్దకు ఎవరిని అనుమతించొద్దని సెక్యూరిటీ సిబ్బందికి ఆల్రెడీ చెప్పి పెట్టిందంట. అండ్ అట్లనే మీడియాకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరికలు జారీ చేశారంటే మన గతంలో చూస్తే మీడియాది కూడా అక్కడ ఒక ఇంత, అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన అంత అవసరం లేదని కూడా గతంలో చాలా మంది మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ కాంపౌండ్ కట్టుతాటి వెళ్ళి మాట్లాడే రైట్స్ మనకి లేవు, మీడియాకి అస్సలు లేవు. మనకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటే అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరూ కూడా అందరికన్నా మనమే ముందు వ్యూస్ తీసుకురావాలి, మన ఛానల్లోనే ఈ వీడియోలు పడాలని చెప్పేసి కూడా మనం ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లోకి, పర్సనల్ లైఫ్ లోకి మనం వెళ్ళడం వల్ల కూడా ఒకంత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇక్కడ మీడియా కూడా బాధ్యతగా వహించాలి, అన్ని రకాలుగా మనం కూడా మన ఎథిక్స్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్. అని అట్లనే చూసుకున్నట్టయితే కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు, రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు వెళ్తున్న మనోజ్. అసలు ఎందుకు ర్యాలీగా రంగంపేటకి వెళ్ళాలి? ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, అసలు ర్యాలీగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటే? అసలు యాక్చువల్ గా మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మంచు మనోజ్ అయితే మీడియాని, అదే విధంగా పబ్లిసిటీని అయితే గట్టిగా వాడుకుంటున్నాడనే చెప్పుకోవచ్చు. అంటే నాకు న్యాయం జరగాలి, అదే విధంగా యూనివర్సిటీలో కొన్ని అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి, ఇవన్నిటిని ఆపేందుకే నేను ట్రై చేస్తున్నాను, నాకు ఎలాంటి ఆస్తులు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి కూడా మంచు మనోజ్ అయితే మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరైతే చూసారు. అండ్ నిజానికి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు అయితే ఇది మాట్లాడాలి. సో దీని గురించి అయితే అసలు మాట్లాడడం లేదు. ఈ యూనివర్సిటీ గురించి అసలు ఏం జరుగుతుంది అనేది అయితే, ఇంతకీ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. అదే విధంగా మంచు మనోజ్ వెళ్తున్నాడు అని అంటే ఎందుకు అసలు గేట్ క్లోజ్ చేస్తున్నాడు? ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మంచు విష్ణు మా ఇంటికి వచ్చాడు, జనరేటర్ లో షుగర్ వేసాడు, అది పని చేయకుండా చేశాడు అని చెప్పేసి కూడా ఒకటి క్రియేట్ చేశాడు. దాంతో వెంటనే ఏ మోహన్ బాబు గారి శ్రీమతి గారు తను చెప్పింది అదంతా ఏం లేదు, నాకు విషెస్ చేయడానికి కేక్ తీసుకొని వచ్చాడు విషెస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అసలు ఐక్యత ఉందా లేదా, అసలు ఏంటి? మనోజ్ ఏమన్నా కావాలని తప్పుదారులు వెళ్తున్నాడా, లేకపోతే వీళ్ళను ఇప్పుడు మనోజ్ గారు చెప్పినట్టే నిజంగానే ఆ విద్యా సంస్థల్లో
తప్పులు జరుగుతున్నాయి అని అనుకుంటే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మీడియా హెల్ప్ తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు ఆ తప్పులు కూడా ఏం జరుగుతున్నాయి అనేది ఆయన మీడియా ముందు మీడియా సమక్షంలో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు అనేది చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మంచు ఫ్యామిలీ అంటే నిజంగానికి చాలా అంటే మంచి ఫ్యామిలీయే, బట్ అంటే వీళ్ళైతే ఎవరికి అన్యాయం చేయరని అన్నట్లే తెలుసు. మేబీ ఇందులో ఉన్న మేనేజ్మెంట్ వల్ల, అంటే మంచు మనోజ్ అన్నది కనుక నిజమైతే సో మేబీ యూనివర్సిటీలో ఉన్న మేనేజ్మెంట్ వల్ల ఏదైనా అక్రమాలు అన్యాయాలు తప్పుడు జరిగితే జరగకుండొచ్చు. బట్ కానీ మంచు ఫ్యామిలీ మాత్రం నిజానికి ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు అంటే సహజం, అందులో అన్నదమ్ముల మధ్య ఇంకా అంటే మనకి ఏంటంటే ఓన్ బ్రదర్స్ మధ్యలోనే అవుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఒక తల్లి బిడ్డలు కాదు కాబట్టి ఇంకా మనకి గతంలో నుంచే వీళ్ళ గొడవలు అయితే అవుతూ ఉన్నాయి. అంటే దీనికి కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు అయితే ముగింపు పడుతుంది. అంటే మోహన్ బాబు గారు కూడా మోస్ట్లీ అతను కూడా వీళ్ళిద్దరిని కలపడానికే చూస్తారు తప్ప ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవడానికి అయితే చూడరు. అండ్ మంచు లక్ష్మి గురించి మాట్లాడుకోవాలి మనం, చాలా మంచిది. ఏంటంటే మంచు మనోజ్ కి ఓన్ సిస్టర్ కానప్పటికీ కూడా చాలా ఓన్ సిస్టర్ లాగానే ఉన్నట్లు. కానీ వాళ్ళు ఇక్కడ కూడా అంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే మంచు విష్ణు ఉన్నారో వాళ్ళ పిన్నిని అంటే వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లినే చేసుకున్నారు, బయట ఆమెను కూడా కాదు. ఎక్కడ కూడా ఆమె ఎప్పుడు కూడా వేరే అంటే మా అక్క పిల్లలు అన్నట్టు కూడా కాకుండా సొంత పిల్లలాగా చూసుకున్నారని వాళ్ళే, అంటే ఇప్పుడు మంచు లక్ష్మి కావచ్చు విష్ణు కావచ్చు తనే వాళ్ళే చెప్తున్నారు, మా అమ్మ ఎప్పుడు అట్లా మమ్మల్ని వేరుగా చూడలేదు అని చెప్పేసి. ఎందుకు అంటే మనోజ్ గారికి ఆ ఉద్దేశం ఉందేమో అని కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపెడుతున్నాడు, నాకు అంత ప్రేమ చూపెట్టట్లేదని తను అనుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక ఆడియో మీరు అన్నట్టు అంటే అనుకుంటున్నాడేమో కాదు, మేబీ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక జెలస్నెస్ అనేది అయితే ఉంటుంది, మేబీ అంటే కొంచెం ఉంటుండొచ్చు. కానీ ఇదేంటంటే వీళ్ళకి స్టార్టింగ్ నుంచే కొంచెం పడకపోవడం వల్ల అలా అవుతుంది తప్ప. కానీ ఇప్పుడు ఏదైనా మ్యారేజెస్ ఈవెంట్ అయినా కానీ ఏదైనా ఈవెంట్ అయితే మాత్రం మళ్ళీ అందరు కలుసుకుంటారు, పర్లేదు బాగానే కలుసుకుంటారు. కానీ ఆ లోపల మాత్రం కొంచెం ఆ గొడవ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పటికుంటుంది. ఈ గొడవ ఎక్కడైతే స్టార్ట్ అయింది అని అనుకుంటే ఫస్ట్ వైఫ్ కి ఎప్పుడైతే విడాకులు ఇచ్చాడో, ఈ మౌనికతో ఎప్పుడైతే పెళ్లి అనుకున్నారో అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చెప్పాలి అని అంటే కనుక మోహన్ బాబు గారికి నచ్చని పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్, తప్పుడు దారిలో వెళ్తున్నాడు. అంటే ఏ తండ్రికైనా ఉంటుంది, మనం తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే బాగుంటుంది, తన లైఫ్ కూడా బాగుంటుంది, ఇతన్ని కూడా మనం ఒక దారిలో పెట్టాలి. ఇప్పుడు మంచు విష్ణుకి ఒక లైఫ్ సెట్ అయిపోయినట్టే. కానీ మంచు మనోజ్ ఏంటంటే కొన్ని మూవీస్ తీసేసి ఇప్పుడైతే మనకు మూవీస్ లో కూడా కనిపించడం లేదు, ఎలాంటి పొలిటికల్ లో కనిపించడం లేదు. సో ఇలా మంచు మనోజ్ ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయాడు, మందుకి బానిస అయిపోయాడు, పెళ్ళని చెప్పినట్టు విని అతను ఏం పట్టించుకోవట్లేదు, మందుకు మాత్రం చాలా వరకు బానిస అయిపోయాడు అని చెప్పేసి మోహన్ బాబు గారే తన ఆడియో లీక్ లో చెప్పడం జరిగింది. ఏదైతే ఆడియో రికార్డ్ అయిందో ఆ రికార్డ్ లో చెప్పడం జరిగింది. అంటే ఇందులో ఎంతో కొంత వాస్తవం లేదైతే ఒక లెజెండ్ యాక్టర్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి చూస్తున్నాం, డిసిప్లిన్ అని మాట్లాడుతుంటారు. సో అలాంటి ఒక యాక్టర్ తన కొడుకు గురించి ఇంత నెగిటివ్ గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా, అక్కడ ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది ఖచ్చితంగా. అందుకే మోహన్ బాబు గారు వీళ్ళని ఒక దూరం పెట్టారని అనుకోవచ్చు కదా మనం. ఎందుకంటే ఆ ఆడియో లీక్ లో నీకు పెట్టినంత ఖర్చు నా ఇంకా ఇద్దరికి పెట్టలేదు, నిన్ను చూసుకున్నంతగా నేను ఇద్దరికి చేయలేదు అని చెప్పేసి అందులో ఆ ఆడియో లీక్ లో ఉంది. సో ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్, అంటే నాకు తెలిసినంత వరకు నేను అనుకుంది అంటే నా ఒపీనియన్ మాత్రం ఏంటంటే మంచు మనోజే ఒక్కింత ఒక నెగిటివ్ థాట్ లో ఉండి ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అని ఇప్పుడు కూడా ఇంతగా అంటే తన అక్కడికి వెళ్ళడానికి ఇట్లా ర్యాలీగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా ఉంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళ నలుగురు కూర్చొని చర్చించుకొని మాట్లాడుకోవాల్సిన ఒక విషయం, అంటే కుటుంబ సభ్యుల్లో జరగాల్సింది. కావాలని ప్రతిసారి రోడ్డు మీదకి తీసుకొచ్చి పబ్లిక్ అటెన్షన్ ని, మీడియా అటెన్షన్ ని, పోలీసు వాళ్ళని, సో ఇంత ఎందుకు ఇదంతా ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒక్కసారి కూర్చొని మాట్లాడితే అయిపోయే ఒక విషయాన్ని ఇంత పెద్దగా చేసి చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకేదైనా అవకతవకలు విద్యానికేతన్లో జరుగుతున్నాయంటే అవన్నీ ఇంత ధైర్యంగా చేసిన వ్యక్తి అవి కూడా అంత ధైర్యంగా బయటికి చెప్పొచ్చు కదా. పలానా టైంలో పలానా ఇవి జరిగాయని ధైర్యంగా చెప్పొచ్చు. వీళ్ళు భయపడరు కదా, మరి భయపడని వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? సో ఇదంతా కూడా ఆలోచించుకోవాలి. మరి దేనికోసం చేస్తున్నారు అనేది కూడా నిజంగా అలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్తే బాగుంటది. ఎందుకంటే దీనికి ఒక తెరబడినట్టు అవుతుంది. లేకపోతే వీళ్ళు అంటే కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ప్రతిసారి గొడవలు అయినప్పుడు కూడా అది అంత మంచిది కాదు. అంటే మంచు ఎవరైతే అభిమానులు ఉంటారో సో అభిమానులు కూడా తొందరలో ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు, మీరు కలిస్తేనే బాగుంటుంది, కలిసి సినిమాలు ఇంకెన్నో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తేనే బాగుంటుందని చెప్పేసి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ అంటే ఇప్పటికీ మోహన్ బాబు గారి వల్ల అయితే చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది. సో మళ్ళీ అంటే మన మీడియా తరపున మన ఛానల్ తరపున కూడా వాళ్ళందరూ కలవాలనే కోరుకుందాము.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.